మనం చిల్కూర్ బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ గారి ఇంటి వద్ద ఉన్నాం. సో ఇక్కడ వారిపైన జరిగినటువంటి దాడికి కూడా ఖండించడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడడానికి ప్రధాన అర్చకులు కూడా రావడం అనేది జరిగింది. మొదటిగా చెప్పండి, ఒక ప్రధాన అర్చకుడి పైన ఈ విధంగా దాడి చేయడం, తర్వాత వారికి అంటే అంత పెద్ద అర్చకుడికి సెక్యూరిటీ లేకపోవడం మీరు ఏ విధంగా చూస్తున్నారు? ఇప్పుడు మేము తెలంగాణ ఇనాందారుల అర్చక సమాఖ్య మరియు తెలంగాణ అర్చక సమాఖ్య సంయుక్తంగా మేము తెలియజేస్తున్నాం. ఇప్పటికే వారికి సంఘీభావం తెలిపి ఇటువంటి చర్యలు ముందు కూడా జరగకూడదనే ఉద్దేశంతో వారికి మేము అందరం కూడా తెలంగాణలో ఉన్న అర్చక సిబ్బంది, దేవాలయ సిబ్బంది అందరూ కూడా వారికి సహకారం అందిస్తూ ఇక ముందు ఇటువంటి చర్యలు తీసుకొని తీవ్రవాద చర్యలు ఎక్కడ జరిగినా కూడా ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. అయితే వీరు చేసింది రామరాజ్యం అనే అంటే హిందువులకు సంబంధించిన వ్యవస్థనే. సో హిందువులు ఈ విధంగా దాడులు చేసుకోవడానికి మీరే ఇది భోగ సంస్థ అండి, నిజమైన సంస్థలు కావు. హిందూ యొక్క దేవుళ్ళ పేర్లు పెట్టుకొని తీవ్రవాద ముసుగులో వచ్చి ఇటువంటి చర్యలు తీసుకోవడం అనేది సమంజసమైన పద్ధతి కాదు. దీన్ని వెంబడే కూడా ప్రభుత్వం బ్యాన్ చేయాలి. ఇది ఊరుకునే సమస్య ఏం లేదండి. గతంలో దేవాలయాల పైన దాడి జరిగినాయి. అలాగే వరంగల్లో కూడా ఒక పూజారి పైన అంటే ఆయన చనిపోవడం అనేది కూడా జరిగింది. ఇట్లాంటి సంఘటనలు కూడా మనం వింటే మనకు హిందూయేతరులు జరిగిన సమస్య అది. అటువంటిది కూడా మనం తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ హిందువులై ఉండి కూడా ఇటువంటి చేయడం అనేది సమంజసం కాదు. ఓకే, రంగరాజన్ గారు ఏమన్నారు? రంగరాజన్ గారు చాలా బాధపడుతున్నారు. ఇటువంటి సమస్యలు ఇక ముందు కాకుండా తగిన రక్షణ కల్పించాలని, దేవాలయ వ్యవస్థను కాపాడాలని వారు కోరుకుంటున్నారు. సో ఇక్కడ అంటే వేరే పూజ అర్చకులు కూడా ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రంగరాజన్ గారితో ఏం మాట్లాడడం అనేది జరిగింది? ప్రభుత్వం ఏం హామీ ఇచ్చారు? అయ్యా నమస్కారం. గత శుక్రవారం రోజున హిందూ ధర్మ ముసుగులు, సనాతన ధర్మ ముసుగు లోపల ఈ చిలుకూరు బాలాజీ దేవాలయము ప్రపంచ చిత్రపటంపై ఉన్నటువంటి దేవాలయంలో పనిచేస్తున్నటువంటి అర్చక ఉద్యమానికి నాయకత్వం వహించి అర్చకులకు మేలుగొల్పిన, అర్చకులకు న్యాయం చేసినటువంటి ప్రొఫెసర్ సౌందరరాజన్ గారి తనయుడైనటువంటి రంగరాజన్పై, ప్రధాన అర్చకుడు రంగరాజన్పై కొంతమంది ముష్కరులు ఒక మిలిటెంట్ వ్యవస్థను తయారు చేసుకొని హిందూ దేవాలయాలపై దాడి చేస్తున్న సందర్భం లోపలనే ఇవాళ అర్చకులపై కూడా దాడి చేస్తున్నారు. ఇది సమంజసం కాదు. ఈ విషయం లోపల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, ఇతర ప్రతిపక్షాలకు సంబంధించిన, అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు, అదేవిధంగా దొద్దిల శ్రీధర్ బాబు గారు, ఇతర కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు, బీజేపీ నాయకులు కూడా తీవ్రంగా ఖండించడం జరిగింది. ఈ విధమైన చర్యల వల్ల హిందూ దేవాలయాలు భ్రష్టుపట్టే ప్రయత్నాలు జరుగుతాయి. హిందూ వ్యవస్థలో పనిచేస్తున్న అర్చకులకు కూడా, ఎందుకంటే ఎటువంటి మత సంస్థలు ఉన్నాయి, ఇలాంటి విషయాల్లో తీవ్రంగా ఖండించాలి, వాళ్ళని శిక్షించే విధంగా ప్రయత్నాలు చేయాలి. అదేవిధంగా పెద్ద దేవాలయాల పరిసర ప్రాంతాల్లో ఒక పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలి. అర్చకులకు, దేవాలయం పనిచేస్తున్న సిబ్బంది కూడా భద్రత కల్పించాలి. లేని పక్షం ఇలాంటి చర్యలు జరుగుతాయి. ఒక సంఘటన జరిగితే ఇంకో సంఘటన. గతంలో కూడా వరంగల్లో ఒక 20 సంవత్సరాల క్రితం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఉన్నటువంటి సందర్భం లోపల కూడా గోవిందరావుపేట లోపల ఒక అర్చకుడిని నక్సల్ ఉద్యమం హత్య చేయడం జరిగింది. ఆ సందర్భంలో తీవ్రంగా ఖండించాం. అదేవిధంగా మనకు 4 సంవత్సరాల క్రితం కూడా ఒక అర్చకుడిని, ఒక ముష్కరుడు వరంగల్ టౌన్లో అర్చకుడిని హత్య చేయడం, దానికి కఠినంగా కూడా శిక్ష, యావజ్జీవ కక్ష కూడా పడింది. దానికి హిందూ మత సంస్థలందరూ కూడా కృషి చేశారు. కాబట్టి ఇలాంటి పరిణామాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్య తీసుకోవాలి. కేవలం రాజకీయం అనే ముసుగును తొలగించి దేవాలయాలు ఒక ఆధ్యాత్మిక భావన, భక్తులతోనే పరిపాలన జరిగే విధంగా ఒక ధార్మిక పరిషత్ ఏర్పాటు, దాని ద్వారా అర్చక వృత్తిని కాపాడు. ఎందుకంటే ఇప్పటికీ అర్చక వృత్తిలో రావడానికి ఎవరు సిద్ధంగా లేరు వాస్తవం చెప్పాలంటే. అటువంటి సందర్భంలో వంశపారంపర్యంగా తరతరాలుగా దేవుణ్ణి నమ్ముకొని పూజ చేస్తున్నటువంటి సౌందరరాజన్, రంగరాజన్ లాంటి వాళ్ళపై కూడా ఇలాంటి చర్యలు చేపట్టడం సమంజసం కాదు. కాబట్టి వారు చేసిన ఉద్యమాల వల్ల అర్చక లోకం అంతా కూడా బాగుపడ్డది. 65A ద్వారా అర్చకులందరూ ఇవాళ వేతనాలు రావడానికి అవకాశం ఏర్పడింది. కాబట్టి ఈరోజు అర్చకులమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12,625 దేవాలయాల్లో కూడా రంగరాజన్ గారి పేరు మీద అన్ని దేవాలయ అర్చకులు కూడా పూజలు నిర్వర్తించాలి. వారికి ఆరోగ్యం బాగుండాలి. వారిపై చర్యలను తీవ్రంగా ప్రతి గ్రామాన దేవాలయాల్లో కూడా ఇలాంటి చర్యలను తీవ్రంగా ఖండించాలి. మీ ద్వారా దాడి జరిగినప్పుడు మొదటగా న్యూస్ చూసినప్పుడు మీరేమనుకున్నారు? అంటే అంత పెద్ద పూజారి పైన దాడి జరిగింది, వేరే వాళ్ళ పరిస్థితి ఏందని చెప్పేసి ఆ విధంగా ఏమైనా ఆలోచించడం అనేది జరిగిందా? సరే, అది
లోతుగా పరిశీలిస్తే ఒక కావాలని కొద్దిగా ధనదాహంతో వారి వ్యవస్థను పట్టించపరచుకోవడానికి ఇలాంటి దేవాలయాలు మాకు దారత్వం చేయాలి, మేము ఒక వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకుంటాం, లేదా మీరు డబ్బులు ఇవ్వండి అని చెప్పుతూ అదేవిధంగా న్యాయ వ్యవస్థపై కూడా వాళ్ళు కించపరచడం జరిగింది. అలా సుప్రీంకోర్టు జస్టిస్ను, హైకోర్టు జస్టిస్ను కూడా వాళ్ళు ఒక ప్రధానమంత్రిని కూడా కించపరిచే విధంగా మాట్లాడిండ్రు. ఇది సమంజసం కాదు, ఇది సమాజానికి హేతు అవుతుంది ఇలాంటి సంఘటనలు. కాబట్టి ఇప్పటికైనా ఉన్నత న్యాయస్థానం కానీ సుప్రీంకోర్టు న్యాయస్థానం కానీ ఇలాంటి వారిపై ఒక అసభ్యకరమైన పదాలతో వాళ్ళు సెక్షన్లు ఉదాహరిస్తూ మాట్లాడడం అనేది సమంజసం కాదు. దానిపై చర్యలు కఠినంగా ఉండాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాం. మీరు చెప్పండి, ఏ విధంగా చూస్తున్నారు? ఈ దాడిని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. నేను తెలంగాణ అర్చక సమాఖ్య జనరల్ సెక్రటరీగా ఉన్నాను. 1996 నుంచి కూడా నేను ఈ సౌందరరాజన్ గారితో ఫాలో అవుతూ సుప్రీంకోర్టు వరకు కొట్లాడుతూ ఉన్నాం. అర్చక వ్యవస్థని సనాతన ధర్మాన్ని కాపాడడానికి కానీ. అందుకని ఈ దాడి ఏ విధమైందంటే చాలా తీవ్రమైనది. చట్టానికి వ్యతిరేకంగా ఏర్పడే ఈ రామరాజ్యం అనే సంస్థ ఒక రిలీజియస్ మిలిటెంట్ వ్యవస్థ తయారు చేస్తున్నారు. అది చట్టానికి వ్యతిరేకంగా చేస్తున్నారు. అందులో అర్చక వ్యవస్థ మేము ఒక్కరే దేవాలయంలో ఉంటారు, పల్లెటూళ్ళ దేవాలయంలో ఒక్కరే అర్చకుడు ఉంటాడు. అతను ఆ స్వామివారికి చేసి సర్వే జన సుఖినోబంధు అని నిత్యం అతను చేసే అర్చకుని ఇట్లాంటి దాడులు చేయడం మాత్రం ఏమాత్రం కూడా మేము ఒప్పుకోము. దీన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నాము. మేము ఎంతకైనా తెగిస్తాము. దాని వరకు ఏమి ఇద్దాం. మీరు మీకు ఉండేంత వ్యవస్థ మీకు ఉండొచ్చు, మాకుండే వ్యవస్థ ఉంది. చట్ట పరిధిలో మేము ఎంతవరైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే ఫైనల్గా ఇప్పుడు ప్రభుత్వం ఎలాంటి హామీ ఇచ్చిందండి? ప్రభుత్వం మాకి సీఎం గారు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్ళు మాకి ఒక హామీ లాంటి ఇచ్చాడు. మా సౌందరరాజన్ గారితో మా రంగరాజుతో ఫోన్లో మాట్లాడడం దాన్ని బట్టి మాకు చాలా నమ్మకం ఉంది. గవర్నమెంట్ వారు మాకు రక్షణ కల్పిస్తారనే ఉద్దేశంతో చాలా నమ్మకం ఉంది. వారికి దాని మీద కృతజ్ఞతలు చెప్తున్నాం. సో వాళ్ళు ఏంటంటున్నారు అంటే అర్చకులకు కూడా రక్షణ కల్పించాలి, ఆ తగ్గ చట్టం కూడా తీసుకురావాలి. అలాగే ప్రధాన అర్చకులు ఎవరైతే ఉన్నారో అక్కడ కూడా పోలీస్ పికెట్ కూడా పెట్టాలి. ఆర్థిక లాభాలు పొందాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అర్చకుల వద్ద ఏముంటుందండి? లేదు ఉదయం లేచి ఆ దేవుని సేవా కార్యక్రమంలో ఉండేటువంటి వ్యక్తులు, భక్తులు ఎవరైనా సంభావనో దక్షిణో ఇస్తే తీసుకువెళ్ళించేటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులపై వాళ్ళ ఆర్థికపరమైన ఇబ్బందులకు గురి చేయాలి, ఆర్థిక లాభేక్ష పొందాలని ఒక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమంజసం కాదు. కాబట్టి ఇప్పటికైనా హిందువులందరూ మేలుకొనాలి. అర్చక వ్యవస్థకు అర్చకులు భద్రత కల్పించాలి.